సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం: తల్లి, ఇప్పుడే ఈ పుస్తకాన్ని తాకు. ఇందులో నీ బాబా నీ తలరాతను రాసి ఉంచాను. అది ఏంటో ఈ రాత్రికి నువ్వు విని తెలుసుకో బిడ్డ అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. నీ తలరాత ఎలా ఉందో ఈ పుస్తకంలో స్వయంగా నీ సాయి తండ్రి రాశానమ్మా. ఒక్కసారి ఈ పుస్తకాన్ని తాకు. నీ జీవితం ఎలా ఉందో తెలుసుకో. ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతమవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా ఏదైనా ఒక మంచి జ్యోతిష్యుడు ఉంటే చెప్పించుకొని మా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గురూజీ, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ శ్రీనివాసరాజు గురూజీ చాలా నమ్మకమైన గురువుగారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మనకు పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి మీరు నమ్మకంతో గురువుగారిని సంప్రదించినప్పుడు మీ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా తప్పకుండా తీరుతుంది. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, జాతక దోషాల వల్ల కలిసి రాలేదు అనుకున్నవారు, ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే గురువుగారు చక్కటి పూజల ద్వారా, మంచి పరిహారాల ద్వారా మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు. కాబట్టి నమ్మకంగా గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక శ్రీనివాసరాజు గురూజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 96630644. ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది అన్న తర్వాతే మీకు తెలియచేయటం జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది చెప్పించుకొని మళ్ళీ తిరిగి మన వీడియోస్ కింద కామెంట్ చేయటం, మంచి గురువుగారిని మాకు పరిచయం చేశారక్క, చాలా థ్యాంక్స్, గురువుగారు బాగా చెబుతున్నారు, మాకు అలాగే జరిగింది అని చెప్పి కామెంట్ తిరిగి పెడుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను ఇంత దూరం చెబుతున్నాను. సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. మన సాయి తండ్రి మన కోసం మన తలరాతనే రాసించాడు. అది ఎలా ఉండబోతుంది, బాబాగారు మన తలరాతని ఎలా డిసైడ్ చేశారు అనేది ఈ వీడియోలో చూద్దాం. బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్కి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక బాబాగారు మన కోసం నీ తలరాత ఈ పుస్తకంలో రాశాను. ఎంతలే అనుకోకుండా, కాదు అనకుండా, నిర్లక్ష్యం చేయకుండా విను. నీ జీవితంలో నిన్ను చూసి చాలామంది హేళనగానే చేస్తున్నారు. హేళనగా చేస్తూ నిన్ను తక్కువగా వాళ్ళ మనసులో అంచనా వేసుకుని ఉన్నారు. కానీ వారు నీ యొక్క ఎదుగుదల ఖచ్చితంగా చూడాలి తల్లి. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే ఎలా? లే, ముందడుగు వేయి. ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని చేరు. నువ్వు ఉండాల్సింది స్వర్గంలోనా నరకంలోనా అని నువ్వే తేల్చుకో. అది నీ గెలుపు ద్వారానే సాధ్యమవుతుంది. మంచిగా గెలిస్తే అందమైన భవనాలు, అలాగే మంచి సదుపాయాలు ఉంటాయి. స్వర్గంలో బతకొచ్చు. అలా కాకుండా ఎప్పుడు ఓడిపోతూ ఉంటే అంతా నరకమే కదా. కాబట్టి ముందడుగు వేయి. ఏం కావాలో నువ్వే తెలుసుకో. నీ వెనక నీ బాబా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా విజయబాటలో వెళ్తావు. ఆ విజయాన్ని నువ్వు అందుకుంటావు. విజయ శిఖరం మీద నువ్వు సింహాసనం వేసి కూర్చుంటావమ్మా. నిన్ను హేళన చేసిన వారు, నిన్ను విలువ తక్కువ చేసిన వారు, నిన్ను చూసి ఎగతాళి చేసిన వాళ్ళందరూ కూడా నీవు ఉన్న విజయ సింహాసనం చూసి ఆశ్చర్యపడాలి. నిన్ను చూడాలన్న ప్రతి ఒక్కరు కూడా తలెత్తాలి. వాళ్ళ కళ్ళు కాయలు కాయాలి. ఆశ్చర్యంతో నోరు ఎల్లబెట్టుకోవాలి బిడ్డ. ఏ వ్యక్తి అయితే నిన్ను ఏమీ చేత కాదు అనుకుందో, ఏ వ్యక్తి అయితే నిన్ను చిన్న చూపు చూశారో, ఏ వ్యక్తి అయితే నిన్ను అవహేళన చేశారో, నిన్ను చూసి ఎవరైతే నవ్వారో, చేతగాని వాళ్ళు అని ఎవరైతే నిన్ను పిలిచారో, నీకు చెడు చేయాలని ఎవరైతే తలపెట్టారో, హాని తలపెట్టాలనుకున్న వారు అందరూ కూడా నోటి మీద వేలేసుకొని ఆశ్చర్యపడేలా చూడాలి. రేపటి రోజున నీకోసం ఆ యొక్క విజయం అనేది కాచుకొని ఉంది. నీ మాట కోసం, నీ పిలుపు కోసం, నీ సహాయం కోసం గంటలు గంటలు, రోజులు రోజులు నీ యొక్క అవసరం కోసం, అంటే నువ్వు చేసే సహాయం కొరకు వారు వేచి ఉండాల్సిన రోజు అతి త్వరలో ఉంది. అలాంటి రోజు నీకు కావాలా బిడ్డ? కావాలి అంటే ఇప్పుడే నీ బాబా చెప్పే ప్రతి మాటని వినాలి, అర్థం చేసుకోవాలి. ప్రతి మనసుని, ప్రతి ఒక్క అక్షరాన్ని నీ మనసులో లోపల నిలబెట్టుకోవాలి. మనసు లోతుల్లోకి తీసుకో, దాన్ని అనుభవించు. మనసు లోతుల్లోకి తీసుకో, జీర్ణించుకో. ఇది నీకు ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని చెప్పుకో. నీ కోరిక కోరుకొని
తప్పకుండా నీ బాబాకి నమస్కారం చేసి తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ సందేశం వినమ్మా. నీ కోరిక ఇక్కడికి తీరేందుకు మార్గం అనేది దొరుకుతుంది. నీ సాయి ఖచ్చితంగా దొరికేలా చేస్తాడు. ఒక శుభవార్త కూడా వింటావు. ఖచ్చితంగా నీ జీవితం ఒక్కటి కాదు, 2 కాదు, 10 వరాలనేవి నేను అందించబోతున్నాను. రాబోయే రోజుల్లో అన్నీ శుభాలే. ఇప్పుడు ఈ క్షణం నీలో ఉన్న పిరికితనాన్ని బయటపడేసేయి. నీలో ఉన్న చేతగాలితనాన్ని, ఏదో లోపల ఉన్న గందరగోళాన్ని అంతా బయటికి వదిలేయి. నీలో దాగి ఉన్న తెలివితేటలు బయటికి తీయి. ఒకటేంటి, బోలెడు శుభవార్తలు నువ్వు వింటావు తల్లి. ఇప్పుడు నీ బాబా చెప్పిన ఈ సందేశానికి మించిన శుభవార్త నీ జీవితంలో మరొకటి వస్తుంది. పదును పెట్టు. నీ ఆలోచనకి, తెలివికి, నీ సామర్థ్యానికి పదును పెట్టు. నీ మాటకు పదును పెట్టు. నీ పనికి పదును పెట్టు. నీ జీవితాన్ని ఈ బాబా మారుస్తాను కదా. నేను మాట వరకే చెప్పి నడిపించగలను, కానీ చేతలు మాత్రం నువ్వే చేయాలి తల్లి. నీ మనసు లోతుల్లో నుంచి రావాలి ఆ సంకల్పం, ఆ లక్ష్యం వైపు నీ యొక్క పట్టుదల. అప్పుడే నీ శక్తి నా శక్తి కలిసిందంటే ఈ ప్రపంచం నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఖచ్చితంగా ఈ ప్రపంచ శక్తి కూడా నీకు అద్భుతమైన విజయం అనేది అందిస్తుంది. అద్భుతాలకే అద్భుతాలు అయిన సందేశం అమ్మ ఇది. ఎంతటి పిరికివాడైనా, ఎంతటి చేతగాని వాడైనా సరే అన్నీ చేయగలరు అనే ఒక నమ్మకం అనేది పెట్టుకుంటే చేయగలరు. సత్తా అనేది వారికి వస్తుంది. ఆ ధీమా అనేది వారికి వస్తుంది. నీలో ఉన్న శక్తిని తట్టిలేపు. నీకు నువ్వే ఎన్నోసార్లు నా వల్ల కాదు, నేను చేయలేను, సాధ్యం కాదు అని అనుకున్న నువ్వే సాధ్యమయ్యేలా చేస్తావు. ఎందుకు నిన్ను చులకన చేస్తూ ఉన్నారంటే, ఎందుకు నన్ను అవహేళన చేస్తున్నారు, ఎందుకు నువ్వు కుమిలిపోవాలి వారి మాటలకి చెప్పు. ఇక బాధపడే రోజులు పోయాయి తల్లి. నీకు ఈ బాబా భరోసా ఇస్తున్నాను కదా. నీ మనసులో ఉన్న ధైర్యాన్ని, శక్తిని తట్టిలేపటానికి ఎవరి వల్లనైనా అవుతుందా? నీ బాబా వల్ల అవుతుంది. ప్రతి మాట కూడా నువ్వు మనసుకు తీసుకుంటే నీలో ధైర్యం మరింత రెట్టింపు అవుతుంది. ఏదైనా సాధించి తీరుతావు. నీ బాబా ఒక అద్భుతమైన సందేశంతో నీ ముందుకి రేపు రాబోతున్నాను తల్లి. నీకు అన్నీ వచ్చేందుకు ఒక సమయం కూడా వచ్చేసింది. గత కాలంగా కొన్ని రోజులు వింతగా జరుగుతున్నాయి కదా, నువ్వు గమనించావా? అకస్మాత్తుగా కొంతమంది నీ జీవితంలోకించి దూరం అయిపోతున్నారు. వారు నీ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు. నీ పాత ప్రశ్నకు స్వయంగా నీ ముందుకు వచ్చింది. లేదా కొన్నిసార్లు ఏ కారణం లేకుండా నీకు గుండె అనేది జోరుగా కొట్టుకుంటూ ఉంటుంది. మరి అకస్మాత్తుగా ఒక విషయం అనేది మనసులో పడి అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా యాదృచ్ఛికాలైతే కాదు, ఇవి సంకేతాలు. నీ సాయి పంపే సంకేతాలు, నీ సాయి తండ్రి నీకు అందిస్తున్న సందేశాలు. ఎంతటి అదృష్టం చేస్తే ఇవి నీ ముందుకు వస్తాయి చెప్పు బిడ్డ. అలాంటి నువ్వు అడగగానే, నువ్వు కోరగానే నీ సాయి వాటిని నీ ముందు ఉంచుతాను. నువ్వు అందుకోవాలి కదా, అందుకోవటానికి సిద్ధంగా ఉండు. ఇక్కడ నీకు ఏదైనా కష్టం ఉందా? నీ తండ్రి నీ చిటికెన వేలు పట్టుకొని మంచి దారిలో పూలబాట లెక్క తీసుకెళ్తున్నాను కదా. మరి ఎందుకు నీకింత దిగులు? నీ సాయి లేడా చెప్పు. ఈ సాయి నేడ నీ మీద ఉండగా, ఈ సాయి రక్షణలో నువ్వు ఉండగా దేనికి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను రాబోయే విజయానికి సిద్ధంగా ఉండమనే నీకు చెబుతున్నానమ్మా. ఇవి చిన్నగా అనిపించవచ్చు, కానీ వీటిలో పెద్ద మార్పులు కూడా దాగి ఉన్నాయి. ప్రతిసారి నువ్వు కష్టపడినా ఏమీ సాధించలేదని నువ్వు మనసులో భావన ఉంది కదా. నీ బాబా ఒక్కొక్క మెట్టుగా నిన్ను ఎక్కిస్తాను. ఒక నిత్యం సహాయంతో నిన్ను పైకి ఎక్కడానికి, ఎత్తులో తీసుకువెళ్ళడానికి నేను ఎప్పుడు కూడా నీకు దారి చూపిస్తాను. కొన్ని స్పష్టమైన అనుభవాలు నీకు కనిపిస్తాయి. ఒకరోజు నువ్వు ఉదయం లేచి ఏదో ఒక వింతగా, కొత్తగా ఉంది అని నీకు అనిపిస్తుంది కదా. ఒక్కొక్క రోజు ఆందోళనగా ఉంటుంది ఉదయం లేవగానే. అవన్నీ కూడా గందరగోళంగా ఉన్నప్పుడు నీకు ఏదో తెలియని చెడువో లేదా నష్టమో జరుగుతుంది. నీకు కొత్తగా ఉంది, ఉత్సాహంగా ఉంది అన్నప్పుడు ఏదో నీకు శుభం జరుగుతుంది, లాభం జరుగుతుంది అని. అవన్నీ కూడా కొన్ని సంకేతాలు తల్లి. ఏళ్ళుగా మోసిన బరువు ఎవరో రాత్రికి రాత్రే తీసేసినట్లు నీ బాబా నీ జీవితంలో మార్పు ప్రారంభం చేస్తున్నాను. ఇప్పటి వరకు నీతో దూరంగా ఉన్న అవకాశాలు స్వయంగా రావటం ప్రారంభిస్తాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. గతంలో నిన్ను మర్చిపోయిన ప్రజలు విస్మరించి, ప్రజలు ఇప్పుడు నిన్ను
గుర్తించడం కూడా ప్రారంభిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ఒక శాంతి అనేది కల్పిస్తుంది. అది చెబుతుంది నువ్వు సరైన మార్గంలో ఉన్నావు అని. ఇదే ఈ సాయి మ్యాజిక్ తల్లి. ఈ సాయి అద్భుతం, ఈ సాయి మిరాకిల్ అదే. ఇప్పుడు ఒక పని చేయమ్మా, నీ లోతైన శ్వాస తీసుకో గట్టిగా. కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు ధ్యానించు. ఒక శక్తి నీలో చుట్టూ తిరుగుతూ ఉంటుందిలా భావించు. అది నిన్ను సంతోషపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. అది నీకు చెప్తుంది ఇప్పుడు నువ్వు ఒంటరిగా లేవు బిడ్డ, ఇప్పుడు నేను నీతో ఉన్నాను అని. అది కేవలం ఈ సాయి శక్తి. ఈ సాయి శక్తిని అనుభవించు. నీ హృదయంలో కలవరపడినప్పుడల్లా భయం సతమతమైపోయినట్లు ఉంటుంది కదా, ఈ క్షణాలను గుర్తు చేసుకో. సాయి స్వయంగా వచ్చి నీకు ఏ సందేశాన్ని ఇచ్చినా క్షణం. ఎందుకంటే విజయం, గెలుపు అనేది బయట నుండి వస్తే అది వస్తువు కాదు కదా, అది నీ లోపల వికసించాలి. అది లోపల నుండి నిన్ను పిలుస్తూ ఉంటుంది. ఆ రోజు కోసం సిద్ధంగా ఉండటానికి ప్రయత్నించు. నీ జీవితంలో అత్యంత అందమైన ప్రయాణం చేపిస్తాను. ఇప్పుడు ఈ యొక్క మాట, ఈ బాబా సందేశం ముగిపోతుంది కదా, కానీ ఒక విషయాన్ని నీ హృదయంలో ఉంచుకో. ఈ సమయం నీది. ఈ సమయం వచ్చింది నీ కోసం. ఇప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే నీ బాబానే స్వయంగా నీతో నడవటం ప్రారంభించినప్పుడు నీకెందుకు చెప్పు కన్నీరు? ఇప్పటి వరకు ప్రతీదీ భరించావు, ప్రతి బాధని తట్టుకున్నావు, బలవంతంగా నీ యొక్క కష్టాన్ని అంచుకున్నావు. నువ్వు కోల్పోయినవన్నీ కూడా అడగని వాటికంటే ఎక్కువగా నీకు లభించేలా చేస్తాను. కాబట్టి ఈ సాయి మాట ఎంతలే అని తీసుకోకు. దీన్ని లోపలికి జీర్ణించుకో బిడ్డ. మనసు లోతులోకి తీసుకో, మనసులో గట్టిగా దాచుకో, నిలబెట్టుకో. ఎందుకంటే ఈ సాయి మాట నిన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే ఇది ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తుంది. సిద్ధంగా ఉండు విజయాన్ని అందుకోవటానికి. గెలుపు తలుపులు తట్టబోతున్నాయి. సిద్ధంగా ఉండు తల్లి. కాబట్టి జాగ్రత్తగా కూడా ఉండాలి. ఏమరపాటుగా ఉండకు. కొంచెం ఏమరపాటుగా ఉన్నావనుకో నష్టం వచ్చే దారి కూడా ఉంటుంది. కాబట్టి నీకు ఒక దైవశక్తి ఎలా అయితే నీ చుట్టూ నేను ఉన్నానో అలాగే ఈ సాయి శక్తి నీకు ఆశీర్వాదం కూడా కల్పిస్తాను. అది ఎంత శక్తివంతమైన పని చేస్తుందంటే నీలో ఉన్న ఒక శక్తిని బయటికి లాగుతుంది. నీలో ఉన్న పిరికితనాన్ని నెట్టేస్తుంది. నీలో ఉన్నటువంటి ఒక చేతగానితనాన్ని బయటికి లాగి పడేస్తుంది. నీలో ఉన్న తెలివితేటలను బయటికి తీస్తుంది. నీ మీద నీకు నమ్మకాన్ని కల్పిస్తుందమ్మా. నేను ఏది చేయలేను అన్న భావన నీలో ఉండకూడదు. నా వల్ల కావడం లేదు అని, నేను ఓడిపోయాననే మాటలు నీ నోటి ఉండా రాకూడదు. నువ్వు చేయగలవు. ప్రతిదీ నీ వల్ల అవుతుంది. నీ సాయి శక్తే నీకు అండగా ఉండగా నీకు ఏదైతే సాధ్యం కాకుండా ఉంటుంది చెప్పు. నేను ఎప్పుడు గాలిలా, నీరులో ఒక కాంతిలా ప్రతి క్షణం నిన్ను రక్షిస్తూనే ఉంటాను. నా సంరక్షణలో నిన్ను ఉంచుకుంటాను తల్లి. నువ్వు ఎప్పుడు కూడా నీ పాత భయాలు, సందేహాలు, ఆందోళనలు అవన్నిటికీ స్వస్తి చెప్పు. ఎందుకంటే నీ బాబా నిన్ను ఎప్పుడు ఖాళీ చేతులతో నేను పంపిస్తానా? కానీ నీ చేతులు పట్టుకుని నేను నడిపిస్తాను. నీ బాబా నీ చేతులు పట్టుకుని నడిపిస్తాను తల్లి. నువ్వు పట్టుకుని నడవాల్సిందే. ఆ నడకలో ఖచ్చితంగా నీకు విజయాలు మాత్రమే కనిపిస్తాయి. ప్రతిసారి నువ్వు ఓడిపోయినట్లుగా నువ్వు అనుకున్నావు కదా, కానీ ఒక కొత్త ప్రణాళిక, ఒక కొత్త విధినే రూపొందించాను. నీకు చాలా త్వరలో అది అందబోతుంది. నువ్వు ఎప్పుడు కూడా అడగని వాటిని ఎందుకు కేవలం సహించావో, అడగలేదు, ఓర్చుకున్నావు. ఏది కూడా నన్ను అడగకుండా హృదయంలోనే దాచుకున్నావు. నీ చేతుల నుండి జారిపోయిన అవకాశాన్ని వదిలేసేయి. అది స్వయంగా నీ వద్దకు చేరే రోజు వస్తుందిలే. కొత్త అవకాశాలతో, కొత్త సంబంధాలతో, కొత్త ప్రారంభాలతో నీవు ఇక మొదటి అడుగు ముందుకు వేయబోతున్నావు. ఆ అడుగులో ఖచ్చితంగా నీకు గెలుపు మాత్రమే ఉంటుంది. ఆనందంతో నీ కళ్ళు చెమ్మగిల్లుతాయి, ఒళ్ళు పులకరిస్తుంది, నీ హృదయం చాలా సంతోషపడుతుంది. ఆ శక్తికి సమాధానం నీ బాబా, నీ సాయి తండ్రి. నీ సాయి తండ్రి మాత్రమే ఇది సాధ్యం నీకు చేయగలిగాడని ధన్యవాదాలు చెప్పుకో. ఖచ్చితంగా నీ ప్రగతి అనేది ముందుంది తల్లి. నీకు అన్ని శుభాలే అందుతాయి. నీ బాబా తోడుండగా నీకు దిగులెందుకు చెప్పు. నీ జీవితాన్ని సంపూర్ణం చేస్తాను. నీ బాబా ఏదైతే చెబుతానో అది తప్పకుండా జరిగే తీరుతుంది కదా. నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.